హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ ఈరోజు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎక్కడికి వచ్చానో. నేనైతే ఐకియా స్టోర్కి వచ్చాను. అండ్ ఈరోజు నేను ముందే ప్రిపేర్డ్గా అయితే ఉన్నానండి ఏం కొనాలో. ఎందుకంటే ఒకసారి ఐకియాలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏం కొనాలో మనకే అర్థం కాదు. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఎంటర్ అవ్వగానే నాకు ఇక్కడ స్పూన్స్ అయితే చాలా వెరైటీస్ ఇక్కడ దొరికాయి. అండ్ ఇది చాలా కలర్స్లో ఉంటాయి. బాబుకి నేను వాడే స్పూన్స్ అయితే ఇవేనండి. అండ్ ఇక్కడ చూడగానే నాకు ఇది బాగా నచ్చింది. అంటే ఇది బెడ్రూమ్ మేకోవర్. మనకి బెడ్రూమ్లో ఏమేమి కావాలి, ఏమేమి యూస్ అవుతాయి అన్నీ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్. అండ్ అక్కడ గ్రీన్ కలర్లో క్యాక్టస్ షేప్లో ఉంది కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టేబుల్ కాస్ట్ వచ్చేసి 13,000 అండి, 12,990. అండ్ ఫోటో ఫ్రేమ్ కాస్ట్, ప్లాంట్ కాస్ట్, ల్యాంప్ కాస్ట్, ఎవ్రీథింగ్ అక్కడ పెట్టే ఉంటుంది. మనం వేరే వాళ్ళని హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఈ కాస్ట్ ఎంత, దీని ప్రైస్ ఎంత అసలు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. అన్నీ అక్కడ డిస్ప్లేలోనే పెట్టేసి ఉంచుతారు. సో దట్ మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు. అండ్ నేను ముందే ప్రిపేర్ అయ్యి వచ్చానన్నాను కదా, నాకు ఓన్లీ 2 ఐటమ్స్ కావాలి. ఒకటి కుషన్ కవర్స్ అండి. బయట కూడా మనకి దొరుకుతాయి. నేను అమెజాన్లో కూడా ట్రై చేశాను ఒకసారి. ఓకే, క్వాలిటీ అయితే నాకు నచ్చింది. బట్ ఐకియాలో కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయో అని నేనైతే విజిట్ అయ్యాను. ఇక్కడ మెరూన్ కలర్లో ఇది చూశాను. ఇది అరౌండ్ 200 పడుతుంది ఒక్కొక్కటి. కానీ నాకు కావాల్సింది సైజ్ అయితే ఇది కాదండి. ఇది చాలా పెద్దగా ఉంది. అదే ఆలోచిస్తున్నాను తీసుకోవాలా లేదా అని. సరే, ఇది ఎంట్రన్సే కదా, లోపలికి వెళ్తే ఇంకా సైజ్ తక్కువ ఏమైనా దొరుకుతాయో అని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది 200 ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది 250 ఉంది. అండ్ ఇదైతే 299 ఉందండి. అంటే ప్రైస్, క్వాలిటీ చాలా బాగుంటాయి. ప్రైస్ కూడా క్వాలిటీకి తగ్గట్టే ఉంటాయి. కుషన్ పిల్లోస్ అయితే నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. అక్కడ 790 పెట్టారు, చూసారు కదా, అంటే నియర్లీ 800 పడుతుంది. నేనైతే పర్సనల్గా ఇవి మెట్రో ఉంటుంది కదా, అక్కడైతే తీసుకున్నాను. మెట్రో కూకట్పల్లి. నాకు అక్కడ కుషన్స్ అరౌండ్ 200-300కే వచ్చేసాయి. మనకి ఈజీగా తీసుకువెళ్ళడానికి ఇలా అయితే ఫోల్డ్ చేసి మంచిగా రౌండ్ షేప్లో ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా 50 x 50 సెంటీమీటర్స్ అండి ఇది. నాకు ఈ సైజ్ అయితే కాదు మా ఇంట్లో ఉందైతే, అందుకే నేను చూస్తున్నాను. సరే, ఇంకేమైనా కనిపిస్తాయేమోనని ఇక్కడ ఇంకొకటి చూశాను. ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఇది అరౌండ్ 300 పడింది. నాకైతే ఇది వర్తబుల్ కాదు అని అనిపించింది. క్వాలిటీ కూడా అంతకేం బాగాలేదు. అండ్ ఈ సైజులో మనకి పిల్లో కవర్స్ దొరకడం కూడా చాలా కష్టమే. ఇంకొకటి ఇక్కడ స్క్వేర్ పిల్లో ఉంది. ఇదైతే ఇంకా కాస్ట్ ఎక్కువే ఉందండి, 500 ఆ రేంజ్లో ఉంది. చూస్తున్నాను ఓవరాల్గా అయితే. సరే చూద్దాము, ఇంకా ముందు ముందు ఏమైనా కనిపిస్తుందేమోనని. ఇక్కడ క్రిస్మస్కి మంచిగా క్రిస్మస్ స్టార్స్ అలా పెట్టి నీట్గా డెకరేట్ చేశారు. ఇంకా క్రిస్మస్ టైంలో వస్తే ఇంకా బాగుండేదేమో. నేను ఇక్కడ చూడగానే నాకు గ్రీనరీ చాలా నచ్చింది. ఏంటిదా అని చూస్తే ఇది బాల్కనీ మేకోవర్ అండి. ఇది మనకి ముందే ఇలా డిస్ప్లేలో పెట్టి ఉంచుతారు. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఇది క్రీపర్ స్టైల్లో ఇలా ఉంది కదా, వీటి కోసమే నేను వచ్చాను. ఇది అరౌండ్ 200 అలా ఉంది. అండ్ అంతా గ్రీనరీ ప్లేస్ చేశారు. ఒక 2 చైర్స్ వేసేసి మిడిల్లో టేబుల్ పెట్టి మంచిగా గ్రీనరీతో బాగా డెకరేట్ చేశారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి, న్యాచురల్ అయితే కాదు. నాకైతే నేను పర్సనల్గా అయితే ఆర్టిఫిషియలే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మెయింటెనెన్స్ జస్ట్ వాష్ చేస్తే అయిపోతుంది. కానీ న్యాచురల్ ప్లాంట్స్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది వాటికి ఎక్కువ. నాకు పర్సనల్గా అయితే ఇవి ఇష్టము. కానీ న్యాచురల్వి ఆ లుక్ వేరే ఉంటుంది. అదేంటంటే మనం అవుట్డోర్ ప్లాంటింగ్కి అయితే యూజ్ అవుతుంది. ఇండోర్ ప్లాంటింగ్కి అయితే ఇవే బెటర్. అండ్ ఇక్కడ కొన్ని పిల్లో కవర్స్ అండ్ సోఫాసు అలా పెట్టి ఉంచారు. నేనైతే ఇందులో కలర్స్ చూస్తున్నాను. బ్లాక్ అండ్ వైట్లో చాలా కాంబినేషన్సే ఉన్నాయి. నేను ఫైనల్గా తీసుకుంది అయితే ఇది మల్టీ కలర్లో ఉంది కదా, ఇది తీసుకున్నానండి. నాకు ఇది అరౌండ్ 250 ఆ రేంజ్లో పడింది. మల్టీ కలర్ అయితే మనం బెడ్ మీద వేసినా ఓకే, యూనిక్గా డిఫరెంట్గా ఉంటుందని నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. రెడ్ కలర్ కూడా బాగుంది. బట్ మనం బ్లూ కలర్ బెడ్షీట్ అలా వేసినప్పుడు అయితే అది ఆడ్గా కనిపిస్తుందని నా ఫీలింగ్. అండ్ బ్లాక్ అండ్ వైట్లో ఇవి కూడా నాకు చాలా నచ్చాయి. బట్ డ్యూ టు ప్రైస్ వేరియేషన్ కొంచెం ప్రైజీగా అనిపించడం వల్ల నేనైతే అవి తీసుకోలేదు. ఇక్కడ చైర్స్ చూస్తున్నాను. ఇదైతే చాలా కంఫర్ట్ ఉంటుంది. నాకైతే ఇది ఒక్కటైనా ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇది 10,000 అబోవ్లోనే ఉంది. 10 to 20,000 రేంజ్లో ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద ప్యాటర్న్. అండ్ చిన్న పిల్లలకి కావాలి అంటే ఇది ఒక చిన్న చైర్ అండి. మా బుడ్డోడికి అయితే భలే బాగుంటుంది. నేను స్టార్టింగ్లో ఒకసారి విజిట్ అయినప్పుడు నాకు ఈ కలర్లో పిల్లో కవర్స్ అయితే చాలా నచ్చాయి. బట్ సైజ్ చాలా పెద్దగా ఉంది అండ్ కాస్ట్ కూడా కొంచెం ప్రైజీగా ఉందని నేనేం తీసుకోలేదు. ఇదైతే మళ్ళీ అలాగే చూస్తున్నాను. ఒక్కొక్కటి 400. నాకైతే 2 వచ్చేస్తాయి కదా, ఇది ఒక్కొక్కటే 400 అంటే చాలా కాస్ట్లీ అనిపించి నేనైతే ఆ మల్టీ కలర్లోదే ప్రిఫర్ చేశాను. ఇవైతే స్వింగ్ చైర్స్.
మంచిగా వెనక ఇలా ఊగుతూ కూడా ఉండొచ్చు. ఇదైతే చాలా కంఫర్ట్ ఉంటుంది. మనకి బాల్కనీస్‌లో వేసుకున్నా బావుంటుంది. అండ్ ఇక్కడ సోఫా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడేంటంటే మనం కూర్చొని కూడా చూసుకోవచ్చు ఎంతసేపైనా. నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఇది. ఫ్లవర్ టైప్‌లో ఇది చాలా యూనిక్‌గా అనిపిచ్చింది. ఇది కాస్ట్ చాలానే ఉంది. సో, అందుకే నేనైతే ఏం తీసుకోలేదు. ఇది అరౌండ్ 1000 రూపీస్ అలా ఉందండి. 999 ప్రైస్ అదే చూపిస్తున్నాను మీకు. కానీ మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం కాస్ట్‌లీలో ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా యూనిక్‌గా వేరేవి ఉన్నాయి. ఇది 6 నంబర్స్ వరకు ఉన్నాయి కదా! ఇవేంటంటే స్టోరేజ్ స్పేస్‌కండి. పిల్లలకి చాలా బావుంటాయి. ఇది అరౌండ్ 700 ఉంది. అండ్ కింద పిల్లలకి టాయ్స్‌లో ఇట్లా బియర్‌ది ఇలా అయితే ఉంది. ఇది అరౌండ్ 400 ఆ రేంజ్‌లో ఉంది. ఇందులోనే నాకు ఇంకొకటి వైట్ కలర్ పోలార్ బియర్‌ది బాగా నచ్చింది. దీనికంటే ఇది కలర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇంకొక బాల్కనీ మేకోవర్ అండి. నేనైతే ఇది చూస్తున్నాను. కింద గ్రీన్ మ్యాట్ వేసి చాలా బాగా చేశారు. అండ్ ఇదైతే కొంచెం సింపుల్‌గా ఉంది. జస్ట్ 2 చైర్స్ వేసి మధ్యలో సెంటర్ టేబుల్ పెట్టేసి అండ్ ప్రైసెస్ ఆఫ్ ద టేబుల్ ఈస్ అరౌండ్ 2690 అండ్ చైర్స్ కూడా అరౌండ్ 7000 2 చైర్స్ కలిపి. బ్యాక్ మనకి కొంచెం స్పేస్ ఉంటుంది కదా! ఆ బ్యాక్‌ని ఇలా ఫ్లవర్స్‌తో ఇవన్నీ ఆర్టిఫిషియలే. ఆ ఫ్లవర్స్‌తో అలా అయితే డెకోర్ చేశారు. అండ్ ఇంకొక స్టడీ ఏరియాకొచ్చాను ఇది. మొత్తం ల్యాంప్ పెట్టేసి స్టడీ టేబుల్ అన్నీ పెట్టి చాలా బావుంది. ఇదైతే కొంచెం పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకైతే చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ బోర్డ్ కూడా ప్లేస్ చేశారు. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అలా రాసుకోవడానికి ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా నాకైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్‌కైతే వచ్చాను నేనిది. ఇక్కడ చూసారు కదా! ఇదంతా పోర్షన్ అయితే చాలా బావుంది. సోఫాతో మంచి మ్యాచింగ్ మ్యాట్ వేసి, టేబుల్ వేసి అంతా అయితే నీట్‌గా డెకోర్ చేశారు. ఇక్కడైతే బెడ్‌రూమ్ మేకోవర్, హాల్, స్టడీ ఏరియాస్ అన్నీ ప్లేస్ చేస్తారండి. అండ్ అక్కడ కర్టెన్స్ చూసారు కదా! చాలా సెటిల్డ్ కలర్స్ నీట్‌గా ప్లేస్ చేశారు. మనకి ఫ్లోర్ ఏ కలర్‌లో ఉందో దానికి మ్యాచింగ్ తీసుకున్నారు ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ నేను టీవీ యూనిట్స్ దగ్గరికొచ్చాను. మనకి శాంపుల్ అలా ప్లేస్ చేశారు. ఒక టీవీ పెట్టేసి అక్కడ స్పేస్ మొత్తం మనకి ఫోటో ఫ్రేమ్స్‌తో వాటితో కవర్ చేశారు. అండ్ స్టోరేజ్ బాక్సెస్ అలా కూడా పెట్టారు కిందైతే. ఇది కూడా చాలా బావుంది. ఇది నా ఫేవరెట్ అండి. అందుకే నేను ఇక్కడ చూస్తున్నాను. ఇదైతే చాలా బావుంది. ప్రైసీగానే ఉంది. కొంచెం 4000 అరౌండ్ ఉంది. కార్నర్ టేబుల్. అండ్ ఇది ఇంకొక బాల్కనీ మేకోవర్ లాగా. ఇక్కడ చూస్తున్నారు కదా! మళ్ళీ సేమ్ 2 చైర్స్ మధ్యలో సెంటర్ టేబుల్, గ్రీన్ మ్యాట్. అండ్ ఇక్కడ సిరామిక్ పాట్స్ కూడా దొరుకుతాయి. ఇందులో ఏంటంటే మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌ని అలా ప్లేస్ చేసుకుంటే సిరామిక్ బయట నుంచి లుక్ ఇస్తుంది. యాక్చువల్‌గా అయితే ప్లాస్టిక్‌తో వస్తుంది. అది మనం జస్ట్ అందులో ప్లేస్ చేసుకుంటే ఇలా క్రీపర్ లాగా ఇలా వేలాడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు పర్సనల్‌గా అయితే ఇవైతే చాలా నచ్చాయి. వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్‌లో. ఇవి తమిళ్ పీపుల్ ప్రిపేర్ చేశారంట. ఆ థ్రెడ్ కలర్‌లో అది ఉంది కదా! థ్రెడ్ లాగా. అండ్ ఇది క్రీపర్ అండి. ఈ క్రీపర్ కాస్ట్ వచ్చేసి 200. నాకైతే ఇది చాలా నచ్చింది. 2 తీసుకోవాలి అని అనుకున్నాను. బట్ ప్రెజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాను. చూద్దాము నెక్స్ట్ మంత్ అలా అని. అండ్ అక్కడ పాట్ కాస్ట్ అయితే 449 ఉంది. ఇది క్రీపర్. ఇదే నేను చెప్పింది. అండ్ దీనిది ప్లాస్టిక్‌తో వస్తుందండి కింద ఇలా. దాన్ని మనం ఈ వైట్ దాంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! హ్యాండ్ మేడ్ బై అని. ఇది వీళ్ళు తయారు చేశారంట పైన. అదే వాళ్ళ గురించి అక్కడ పెట్టారు. అండ్ నేను డైనింగ్ చైర్స్ దగ్గరికొచ్చాను. డైనింగ్ టేబుల్ అండ్ డైనింగ్ చైర్స్. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇదైతే కిడ్స్‌కి చాలా బావుంటుంది చైర్స్. నాకు పర్సనల్‌గా పింక్ కలర్‌ది చాలా నచ్చింది. ఇది అరౌండ్ 2000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ నేను పిల్లలకి స్టడీ చైర్స్ అండ్ స్టడీ టేబుల్ దగ్గరికొచ్చాను. వాళ్ళకైతే మంచిగా టైమ్ టేబుల్, టాయ్స్‌తో ఇలా మంచిగా డెకోర్ చేశారు ల్యాంప్ పెట్టి. వాళ్ళు బుక్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అన్నీ నీట్‌గా ప్లేస్ చేశారు. ఇది ఇలా చూస్తే వాళ్ళకి మంచిగా ఇంట్రెస్ట్ వస్తది. ఇంకా చదువుకోవాలని వాళ్ళకంటూ ఒక స్పేస్ ఉందని. నెక్స్ట్ నేను కిచెన్ దగ్గరికొచ్చానండి. ఇది శాంపుల్‌గా అలా అయితే మొత్తం ప్లేస్ చేశారు. మనకి ఎగ్జాక్ట్‌గా ఇదే కావాలంటే కూడా మనకి చేసిస్తారు. మిడిల్‌లో నాకు ఆ టేబుల్ రావడం నాకు కిచెన్‌లో నచ్చుతుంది. నేను కావాలనుకున్నప్పుడు ఇలా చేయించుకోవాలని నా డ్రీమ్. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక దగ్గరికొచ్చాను. ఇది కూడా కిచెన్ ఏరియానే. ఇక్కడ మంచిగా కర్టెన్స్ వేసి అంత బాగా నీట్‌గా ప్లేస్ చేశారు. మనకి ఈ మోడల్స్ అయితే మ్యాక్సిమం ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. అదే ఐకియా వాళ్ళు కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఇక్కడైతే ప్లేస్ చేశారు ఇవన్నీ. అండ్ ఇక్కడ 4 చైర్స్ వచ్చి మంచిగా నీట్‌గా ఉంది. అండ్ ఇక్కడ మెనూ చూసారు కదా! దిస్ వీక్స్ మెనూ అని. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నీట్‌గా ఉంది. అండ్ రైటింగ్ ఎవరిదో గానీ చాలా బాగా రాశారండి. అండ్ ఇక్కడైతే నాకు ఆ హ్యాండిల్స్ అయితే నచ్చాయి. కింద మనకి డ్రాయర్స్‌కి ఇట్లా లాగడానికి. అండ్ ఇక్కడ అన్నీ ప్లేస్ చేశారు. అన్నిటి కాస్ట్ కూడా వాటి మీద మెన్షన్ చేసుంది. కావాలంటే ట్యాగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు.
ఆ గోల్డ్ కలర్వి మనకి ఇట్లా పెట్టి ఉంచినవి అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఇది ఇంకొకటి కిచెన్ కింద మ్యాట్ పెట్టేసి గ్రీన్ది సింక్ ఏరియా దగ్గర చాలా బాగుంది. అండ్ లైటింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అక్కడ బ్లిండ్స్ అయితే నాకు నచ్చాయి విండో దగ్గర. అంటే మనకి అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది అని చెప్పడానికి బాగా ప్లేస్ చేశారు అదైతే. ఎవ్రీథింగ్ చాలా నీట్గా ప్లాన్ చేసి వాళ్ళంతా మనకి అర్థమయ్యేలాగా పెట్టారు అక్కడంతా. ఇది ఇంకొకటండి, మిడిల్లో ఇలా టేబుల్ రావడం నా ఫేవరెట్ అని చెప్పాను కదా. ఇది మెరూనిష్ కలర్లో చాలా బాగుంది ఇది. అండ్ అక్కడ బయట వ్యూ కోసం మనకు అక్కడ బ్లింక్స్ లాగా పెట్టారు, అదైతే ఇంకా బాగుంది. ఇది ఇంకొక కిచెన్ ఏరియా. ఇక్కడ ఏంటంటే డైనింగ్ చైర్ వేసేసి మనకి కిచెన్ దగ్గరలోనే ఇలా దానికి మ్యాచింగ్ వెనక మనకి కర్టెన్స్ కూడా ఇచ్చారు మెరూన్ కలర్లో. అండ్ ఇది మనకి గాజు వస్తువులు అవి పెట్టుకోవడానికి ఇది ఒక టేబుల్ అలా పెట్టారు. అండ్ నెక్స్ట్ నాకు ఐకియాలో నచ్చేది ఇంకొకటి, ఇది బాస్కెట్ టైప్ ఇదండి, హ్యాండిల్తో వచ్చింది. ఇందులో వైట్ కలరే కాదు ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైసీగా ఉంది. ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇది ఒక కలర్, ఇంకొకటి ఇది లైట్ కలర్లో డీసెంట్ లుక్ ఇస్తుంది. అండ్ కొత్తగా ఒక కలర్ వచ్చింది ఇందులో, నాకు అదైతే ఇంకా చాలా నచ్చింది. అదేంటంటే ఎల్లో కలర్లో చాలా యూనిక్గా ఉందండి. ఇందులో టోటల్గా యాష్ కలర్ కూడా ఉంది. 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఎల్లో కలర్ది, ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ అన్నీ కొనేసుకోలేము కదా, సో అలా చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి పెట్టే ప్లేస్ కూడా ఉండాలి ఇంట్లో. అన్నీ అలా పెట్టేసుకొని దాచిపెట్టుకోవడం కంటే ఓకే ఇలా ఇక్కడ పైన కలర్స్ అవే చూపిస్తున్నాను. ఇక్కడ వైట్ కలర్ అన్నీ. ఇక్కడ ట్రే బాస్కెట్స్ ఇవన్నీ అండి. ఇందులో ఏంటంటే మనకి స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఇవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. గ్రీన్ కలర్లో, బ్లాక్ కలర్లో, వైట్ కలర్లో, మొత్తం వైట్ కలర్ అలా చాలానే ఉన్నాయి. పైన అదే డిస్ప్లే పెట్టారు, అక్కడే ప్రైసెస్ కూడా ఉన్నాయి. ఇది అరౌండ్ 229 అలా పడుతుంది కాస్ట్ అయితే. నేనైతే మ్యాక్సిమం ఇలాంటి స్టోరేజ్ బాస్కెట్సే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ ఇదేంటంటే బెడ్రూమ్స్ అనమాట. ఇదైతే పింక్ కలర్లో చాలా బాగుంది, గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నీ నీట్గా ఇక్కడ చూసారు కదా అది ప్లేస్ చేసి ఉంచారు మిర్రర్తో. అండ్ స్టడీ టేబుల్ అన్నీ పెట్టారండి పిల్లలకి కావాల్సినవన్నీ. వాళ్ళకి స్టోరేజ్ ఏరియా కూడా చాలా అక్కడ బాక్సెస్ టైప్లో ఉన్నాయి కదా, అందులో అయితే నీట్గా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది ఎల్లో కలర్లో చాలా అట్రాక్ట్ చేసింది. మీకు అక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడ ఎల్లో కలరే అట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని. అలా మనం కుషన్ పిల్లోస్ అలా నీట్గా ప్లేస్ చేసుకుంటే మనకి బెడ్రూమ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొకటి బెడ్ అనమాట, దీనికి మ్యాచింగ్ కుషన్ పిల్లోస్ వేశారు. ఎందుకంటే బెడ్షీట్ కలర్లో అలా ఉంది కాబట్టి నేను అదే చూస్తున్నాను, నా దగ్గర ఆ కలర్లో ఏమైనా ఉందా బెడ్షీట్ అని. లేదు కాబట్టి నేను ఇదైతే తీసుకోలేదు. కానీ ఇది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, చాలా పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది. నాకు పర్సనల్గా అయితే చాలా నచ్చింది ఇది. ఇది ఇంకొకటి మొత్తం వైట్ కలర్లో ఉంటుంది ఇదంతా. ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ కొంచెం మంచిగా చేసుకోవాలి. వేరే కంట్రీస్లో చాలామంది ప్రిఫర్ చేసే కలర్ ఏంటంటే వైట్ కలర్. మీరు నార్మల్ వీడియోస్లో చూసినా కనిపిస్తూనే ఉంటుంది కదా, అలాగే వీళ్ళు కూడా ఐకియా వాళ్ళు కూడా ఇలా ప్లేస్ చేశారు. ఇక్కడ బెడ్షీట్, దానికి మ్యాచింగ్ పిల్లో కవర్స్ అంతా నీట్గా మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా మనకు ఒక ఐడియా రావడానికి కూడా ఇలా ప్లేస్ చేసి ఉంచుతారు అన్నీ. ఈ కర్టెన్స్ అన్నీ వాళ్ళ దగ్గరే దొరుకుతాయండి. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ అవన్నీ తీస్తున్నాను. ఈ ఏరియా ఏంటంటే కిడ్స్ కోసం సైడ్ ఏరియా. ఇక టేబుల్, అక్కడ మనకి ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంది. ఇదైతే ఓవరాల్ అండి నాకు చాలా నచ్చింది. ఇదైతే నాకైతే చాలా నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ మనకి వేస్లో పెట్టుకోవడానికి ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా అయితే చాలా ఉంటాయండి వెరైటీస్. ఇక్కడ ఎంట్రన్స్ చూసారు కదా, ఇది మొత్తం కిడ్స్ సెక్షన్. ఇలా నీట్గా యానిమల్స్తో మంచిగా డెకోర్ చేశారు. నాకు వెళ్ళగానే అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఆస్ట్రోనాట్ థీమ్లో మంచిగా బెడ్రూమ్ మేక్ ఓవర్ చేశారు. ఇది మా బాబుకి అయితే చాలా బాగుంటుందని నేను ఐడియా కోసం చూస్తున్నాను. ఇక్కడ చూసారు కదా నాసా అని పెట్టి అక్కడ బోర్డు మంచిగా వైట్ కలర్లో, ఇక్కడ ఫొటోస్ కూడా మంచిగా చేశారు ఆస్ట్రోనాట్ థీమ్తో. చాలా బాగుంది, ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇవన్నీ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు మనం కావాలి అంటే. అండ్ బెడ్షీట్తో కూడా ఇక్కడ అంతా ఆస్ట్రోనాట్ థీమ్లోనే తీసుకున్నారు. వాళ్ళకి స్టెప్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని కింద కూడా ప్లేస్ చేశారండి. అండ్ ఇదైతే యానిమల్ థీమ్లో చేశారు. ఇది కూడా చాలా బాగుంది నీట్గా.
మొత్తం గ్రీనరీతో అంతా బాగా డెకరేట్ చేశారు. అండ్ యానిమల్స్ కూడా పెట్టారు. బెడ్ మీద అయితే ఒక పావును వేసేసారు. ఇక్కడ యానిమల్స్తో చుట్టూ చూశారు కదా, వాటి ఫిగర్సే అన్నీ అలా డిస్ప్లే అయితే చేశారు. ఇది మొత్తం వైట్ అండ్ గ్రీన్ థీమ్లో తీసుకున్నారు. ఆ టెంట్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన టాయ్స్ సెక్షన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్లో చూశారు కదా, ఇది బియర్స్, ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్, కొంచెం ప్రైసీగా ఉన్నాయి. ఎలిఫెంట్ అయితే అరౌండ్ 2000 ఆ రేంజ్లో ఉంది. పైన ఇది చూశారు కదా 70-90 అలా ఉంది. ఎలిఫెంట్స్ అయితే చాలా బాగున్నాయి బిగ్ సైజ్లో. అండ్ ఇక్కడ షార్క్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ టాయ్స్. ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్ కాబట్టి కిడ్స్కి ఏం హామ్ అవ్వవు. నాకు పర్సనల్గా అయితే సాఫ్ట్ టాయ్సే చాలా నచ్చుతాయి. అండ్ ఇది పింక్ కలర్లో గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. మొత్తం పింక్ కలర్లో నీట్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ లైట్స్ అంతా డిమ్ లైటింగ్తో బాగా చేశారండి. అండ్ సైడ్ కూర్చోవడానికి టేబుల్స్, స్టోరేజ్ స్పేస్, అండ్ చిన్న టేబుల్, దానికి మ్యాచింగ్ చైర్, అండ్ పింక్ కలర్లో ఇలా మిర్రర్ అన్నీ తీసుకొని నాకైతే చాలా లుక్ అయితే చాలా బాగా అనిపించింది. సేమ్ ఇలాగే కావాలంటే వాళ్ళు చేస్తారని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా ఇదే కావాలన్నా కానీ మనకి అన్ని ఎక్విప్మెంట్ తీసుకొస్తారు. కొంచెం ఏంటంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, వాళ్ళు అంత సెట్ చేస్తారు కాబట్టి. ఇక్కడైతే సీ యానిమల్స్ అన్నీ ఇలా అయితే సాఫ్ట్ టాయ్స్గా ప్లేస్ చేసి ఉంచారు. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆక్టోబస్ అయితే చాలా బాగుంది, మంచిగా అట్రాక్ట్ చేస్తుంది కలర్. అండ్ ఇది మొత్తం పైన ఇలా యానిమల్స్ అన్నీ ప్లేస్ చేశారు. మొత్తం గ్రీనరీతో ఇది ఒక కిడ్స్ వరల్డ్ లాగా మొత్తం అన్ని కిడ్స్ ఐటమ్స్తో చాలా బాగా పెట్టారు. అండ్ ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ అన్నీ రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి, కొన్ని ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే క్రిస్మస్ డెకరేషన్ పైన అయితే చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రౌండ్ పిల్లోస్ నేను చూస్తున్నానండి. నేనైతే కుషన్స్ సెక్షన్కి వచ్చాను. ఈ రౌండ్ పిల్లోస్ నాకు చాలా నచ్చాయి. అండ్ ఇవి డిఫరెంట్ కలర్స్లో మనకి పిల్లో కవర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్ చాలానే ఉన్నాయి. నాకు పర్సనల్గా బోల్స్టర్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ లైటింగ్స్తో ఇవి చూసారు కదా, ఇవి మీకు ముందు ఇంకా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నవి. ఇవేంటంటే మనకి కిడ్స్ రూమ్లో బెడ్ ల్యాంప్ లాగా కూడా పెట్టొచ్చు. ఈ బోల్స్టర్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. మేబీ క్వాలిటీ కూడా అంతే మంచిగా ఉండొచ్చేమో. నేనైతే ఇది ఇంతకుముందు బిగ్ బజార్ ఉండేది, అందులో తీసుకున్నాను. అక్కడ అరౌండ్ నాకు 800 ఆ రేంజ్లో పడింది. ఇక్కడైతే చిన్నవి బాస్కెట్ టైప్లో పిక్నిక్స్కి కానీ ఏదైనా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ మంచి కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇదేంటంటే వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది, అందుకే నేనైతే సజెస్ట్ చేయనండి. లైట్ వెయిట్లో ఉన్నవి అయితే తీసుకోవచ్చు. గ్రీన్ కలర్లో అవి అయితే లైట్ వెయిట్గా ఉన్నాయి. కిడ్స్ టిఫిన్ బాక్సెస్కి యూజ్ అయ్యేలాగా ఇక్కడ మంచి డాగ్ షేప్లో ఇలా ఫేస్ వరకు బాగుంది. ఇది అరౌండ్ 150 కాస్ట్. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఇదేమో సాఫ్ట్ టాయ్స్ అండి. మంత్స్ బేబీస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి, కొంచెం సౌండ్ కూడా వస్తుంది. కిడ్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి, వాళ్ళు తినేటప్పుడు పెట్టుకోవడానికి అన్నిటికీ. అండ్ నేనైతే దీని తర్వాత కొంచెం బిర్యానీ అయితే తిన్నాను అక్కడే. అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. నాకు అన్ని హవర్స్ తిరిగేసరికి కొంచెం ఆకలేసింది. అండ్ స్టెప్స్ దిగి కిందకి వెళ్తుంటే నాకు ఇక్కడ చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే ఫ్లవర్స్ చూస్తే నాకు హ్యాపీ అనమాట. ఇక్కడ చాలా కలర్సే ఉన్నాయి, రెడ్, ఎల్లో. అండ్ వాటి నేమ్స్ కూడా అక్కడే ప్లేస్ చేస్తున్నాయి విత్ కాస్ట్. ఇది అరౌండ్ 250 అలా పడుతుంది. అండ్ ఇవైతే విత్ ఫ్లవర్స్ అండ్ పాట్. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం 450 ఆ రేంజ్లో ఉంది. ఇవైతే చాలా బాగుంటాయండి ఇంట్లో ప్లేస్ చేసుకోవడానికి. అరౌండ్ 650 ఆ కాస్ట్లో ఉంది. అండ్ ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఇంకొక సెక్షన్లో అవైలబుల్ ఉంటాయి. ఇదైతే రెడ్ రోసెస్ చూసారు కదా, ఇవి ఆర్టిఫిషియల్. ఇవైతే చాలా లుక్ మనకి వెంటనే గ్రాప్ చేస్తుంది అటెన్షన్. ఇది బ్లాక్ కలర్ వేస్లో ఇలా పెట్టి ఉంచారు. అవైతే 299, 300 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కాస్ట్ మాత్రం ఒక్కొక్కటి 150 రూపీస్ ఉంది. అంటే కొంచెం ఫ్లవర్ అనేది బిగ్ సైజులో ఉంది కాబట్టి 150 ఆ కాస్ట్లో ఉంది. ఇక్కడ నేను పిల్లో కవర్స్ ఇంకా చూస్తున్నాను. ఇది పాలిస్టర్ క్లాత్లో ఉందండి. నాకైతే ఇది అంత పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే మనం పడుకున్నప్పుడు కింద మెటీరియల్ అనేది కాటన్ ఉంటే స్వెట్ ఏదైనా ఉన్నా అవంతా పీలుస్తుంది. ఇదైతే నాకు అసలు నచ్చలేదు. నేను ఇదైతే కంపల్సరీ రిఫర్ చెయ్యను మీకు. ఇక్కడ నాప్కిన్స్ అవన్నీ 100 ప్యాక్తో 130 రూపీస్ అని ఇలా అయితే ఉంది. ఇదైతే కలర్ఫుల్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ అవైతే ఇక్కడ ప్లేస్ చేసి ఉంచారు. ఇవైతే నేను ఒక సెట్ తీసుకున్నానండి, ఎందుకంటే మనం యుటెన్సిల్స్ అవి వాష్ చేసినప్పుడు మనకి నెయిల్ పాలిష్ అవి వేసుకొని పోకుండా
ఇదైతే యూజ్ అవుతుంది నాకు. ఇది పర్సనల్గా నేనైతే రిఫర్ చేస్తాను మీకు. నా దగ్గర ఇంతకుముందు ఇది ఉండేది రూమ్లో. అండ్ ఇక్కడైతే కిచెన్లో మనం ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా మంచి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మరకలు పడకుండా ఇవైతే వేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ గ్రీన్ కలర్ది అయితే చాలా బాగుంది. ఫ్రూట్స్ అవి ఏదైనా వాష్ చేసినప్పుడు వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. గ్రీన్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంది. అక్కడ ప్రైస్ కూడా చూశాను, అరౌండ్ 170 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడైతే బ్యాంబూతో చేసిన అన్ని గిన్నెలు అవన్నీ ఉన్నాయండి. ఇవి కాస్ట్లీగానే ఉన్నాయి. అరౌండ్ 449 ఉంది. ఆ చిన్న బౌల్ ఒక్కటే 449 ఉంది. అంటే ఇంకా పెద్దదైతే ఇంకెంత కాస్ట్ ఉంటుందో. నేనైతే ఇవి జస్ట్ చెక్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కేక్ చేసుకునేటప్పుడు కలుపుకోవడానికి చపాతీ పిండి వాటికైతే చాలా బాగుంటుంది. అక్కడ 149 రేంజ్ నుండి స్టార్ట్ అవుతుంది అని ఇచ్చారు. ఇక్కడ నేను చెప్పాను కదా కుషన్ పిల్లోస్ అని, నాకు ఇక్కడైతే బల్క్ కలెక్షన్లో ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. 99 రూపీస్ది అయితే మేము చాలా సెర్చ్ చేసాము, అదైతే దొరకలేదు. మల్టీ కలర్స్లో ఇలా రౌండ్ పిల్లోస్ అన్నీ అయితే ఇక్కడ పెద్ద కలెక్షనే ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ బ్లూ కలర్లో ఇక్కడ ఆల్రెడీ ఫోల్డ్ చేసిన వాటిల్లో పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకోకపోవడమే బెటర్ అండి. అండ్ ఇక్కడ లైటింగ్స్ కొంచెం యూనిక్గా అనిపించాయి, ఫ్లవర్ టైప్లో. ఇవి మేమైతే ఎప్పటి నుంచో చూస్తున్నాము, కానీ ఇందులోనే వెరైటీస్ ఇంకెక్కువ వచ్చాయి. 4 years బ్యాక్ చూశాను సేమ్. మళ్ళీ ఇప్పుడు ఈ లైటింగ్స్ అయితే ఇంట్లో పెట్టుకుంటే యూనిక్గా అనిపిస్తుంది. ఆ రౌండ్ బాల్ ఉంది కదా, అదైతే మేము 4 years బ్యాక్ మా ఫ్రెండ్ నేను కలిసి వచ్చినప్పుడు ఆ మోడల్ చూసాము. ఇప్పుడు సేమ్ ఆ మోడలే ఉంది. ఇవి బయట కూడా దొరుకుతాయి, కానీ ఏంటంటే క్వాలిటీ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఆస్ట్రోనాట్ థీమ్లో ఇదైతే అరౌండ్ 2000 ఉంది. ఇది నాకు బాగా నచ్చింది, బట్ 2000 కదా అని తీసుకోలేదు నేను. లైటింగ్స్ అండి ఇవి, బెడ్ లైట్స్గా చిన్నపిల్లల రూమ్లో చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా బటర్ఫ్లై థీమ్లో ఫ్లవర్స్, లీఫ్ చాలానే ఉన్నాయి. ఇవి ప్రైసెస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. నేను చెప్పాను కదా పోలార్ బియర్, ఇక్కడ చాలా బాగుంది. ఇది వైట్ది అయితే. నాకు సాఫ్ట్ టాయ్స్ తీసుకోవాలని ఉన్నా కానీ ప్రైస్ని బట్టి నేనైతే ఏం ప్రిఫర్ చేయలేదు. ఇక్కడ వుడెన్ బాస్కెట్స్ ఇలా ఉన్నాయి. ఇది మనకి షూట్ తీస్తారు కదా, అక్కడైతే ఇది యూస్ చేస్తారండి పెద్దది. నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ప్రైసెస్ అయితే కంపేర్ చేశాను, అక్కడ 2000 ఉంది, ఇక్కడ కూడా సేమ్ 2000 ఉంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్ ఇక్కడైతే ఉన్నాయి. అండ్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితేనేమో అరౌండ్ 700 ఉన్నాయి. ఓన్లీ సింగిల్ అయితే డిఫరెంట్ కాస్ట్. ఇక్కడ క్రీపర్స్ కావాలన్నా దొరుకుతాయి. అండ్ క్రిస్మస్కి ఇలా రౌండ్ది అలా ప్లేస్ చేసుకుంటాం కదా, అలా కావాలన్నా దొరుకుతాయి. వాటికి బెల్స్తో మనం డెకోర్ చేసుకుంటే క్రిస్మస్ ట్రీలా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ క్రిస్మస్ టైంలో ఎందుకు రాలేదా అనిపించింది. మేబీ కొనకపోయినా కలెక్షన్ అయితే మంచిగా నీట్గా ప్లేస్ చేసి ఉంచుతారు. ఇక్కడ చూసారు కదా, మీకు ఏ ఫ్లవర్ కావాలన్నా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఈచ్ ఫ్లవర్ వచ్చేసి ఆ కాస్ట్ అన్నీ అక్కడ ప్లేస్ చేసి ఉంచారు. అండ్ ఇందాక క్యాక్టస్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, అవైతే ఇక్కడ సిరామిక్ పాట్స్లో ఇవన్నీ ఇక్కడ మంచిగా నీట్గా ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా అన్నీ ఉన్నాయండి. రోసెస్, క్రైసాంతిమం అన్నీ ఉన్నాయి. ఎల్లో కలర్లో మనకి ఒక బెడ్రూమ్లో ఏదైనా థీమ్ ఉంటే కలర్, దానికి తగ్గట్టు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.